మహారాజ్ ఇప్పుడు నెలన్నర అయింది యుద్ధం మొదలెట్టి. మనం అటుపక్క ఇరాన్ ఎక్కడా తగ్గట్లా, మనం ఇంకా లౌకికంలోకి వస్తున్నాను, ఎక్కడా తగ్గట్లా. వాళ్ళు ఎంత కోల్పోయారో వాళ్ళకి తెలుసు, కోల్పోవడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. కానీ ఆ కొంబాటింగ్ స్పిరిట్ని వాళ్ళు వదిలిపెట్టలేదు. నువ్వు ఎక్కడికైనా రా చూసుకుంటాం అనే పద్ధతిలో వాళ్ళు దిగారు. మీరు ఎంతమంది అని రండి అని చెప్పి మన బాలయ్య బాబు డైలాగ్ ఉంటుంది, మీరు 100 మంది రండి, 1000 మంది రండి, నేను ఒక్కడిని ఎదుర్కొంటా. అలాగే ఉంది నిజంగా ఇరాన్. వాళ్ళు వ్యూహాల ముందర ఇరాన్ ఓడిపోయిందని చెప్పడానికి అది ఎలాంటి ఆధారం దొరకటం, అలాగని అమెరికా గెలిచిందని చెప్పలేని పరిస్థితి. ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు. ఏతో ధర్మ తతో జయ అని ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఎవరు గెలుస్తారంటే ధర్మం గెలుస్తుందండి. ఇక్కడ ఇరానా లేకపోతే ఇజ్రాయెలా అమెరికా కాదు, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ జయం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి అన్నీ కోల్పోయినా ప్రాణం అంటే తీపి ఉన్నటువంటిది ఎవరికంటే అమెరికన్స్కి, వీళ్ళకి, యూరోపియన్స్కి. కాబట్టి ఇరానియన్స్కి ప్రాణం అంటే తీపి లేదు. వాళ్ళు చనిపోయిన తర్వాతే వాళ్ళ మతం చెబుతుంది పైన జన్నత్లోకి వెళ్ళి అక్కడ అల్లా దగ్గర సుఖంగా ఉంటామని. ఏదో ముసాఫరికా యాత్ర అంటారు, అంటే మనం ఇక్కడ తాత్కాలికంగా వచ్చినటువంటి జీవితం బాటసారి, శాశ్వతమైనటువంటి జీవితం అనేది పైన ఉందని. కాబట్టి వాళ్ళకి ఎటువంటి భయం లేదు, చావు అంటే పెద్ద భయం లేదు, బ్రతుకంటే పెద్ద తీపి లేదు. అలాంటి వారిని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే భగవంతుడిని నమ్మాడు, ధర్మాన్ని నమ్మాడు అన్నవాడికి భయం ఉండదు. ఎవరైతే ధర్మానికి అధర్మం చేస్తున్నానని తనకు లోపల అనిపిస్తూనే ధర్మం చేస్తున్నాను అనుకుంటాడో వాడే ప్రార్థనలు అవి చేయించుకుంటాడు. ప్రస్తుతానికి అందరినీ పిలిచి ప్రార్థన ఎవరు చేయించుకుంటారు? భయం వచ్చినట్టు చేసుకుంటాడు. ధర్మంగా జీవించేవాడు ధార్మికుడికి దేవుడు కూడా అక్కర్లా. ధార్మిక జీవనం అంటేనే దేవుడు ఉన్నాడని, తనలో ఉన్నాడని నమ్మేవాడు. కాబట్టి యతో ధర్మ తతో జయ. కాబట్టి ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం వస్తుంది. ఇది పక్కన పెట్టిన తర్వాత వచ్చేది. ప్రస్తుతానికి ఎవరు విజయం సాధించారంటే ముగ్గురు యుద్ధం చేసుకుంటున్నారు. ఒకరు ఇరాన్ మీద, ఇజ్రాయెల్, అమెరికా కలిపి. ఈ ముగ్గురులో ఎవరు ప్రస్తుతానికి విజయం సాధించారంటే ప్రస్తుతానికి విజయం సాధించిన వాళ్ళలో చైనా సాధించింది యుద్ధం చేయకుండా. ఏంటి యుద్ధం చేయకుండా? ఈ ముగ్గురు ఈ యుద్ధంలో ఉన్నారు, కానీ విజయం ప్రస్తుతానికి ఎవరు సాధించారంటే చైనా సాధించినట్టు. ఒకటి మిలిటరీ పరంగా, సైనిక పరంగా, రెండు ఆర్థిక పరంగా, మూడు డిప్లొమసీ రాజతంత్ర పరంగా. మొట్టమొదటిది ఏంటి? మిలిటరీ చావు దెబ్బ అమెరికాకి తగిలినంతగా ఎవరికి తగలలేదు. అంటే మిలిటరీలో ఎంత నాశనం కావాలో పెంటగాన్ అంతా కోల్పోయింది. చిన్న చిన్న బాణాలతో మన చిన్నప్పుడు ఆడుకునే ఏది చీపురు పుల్లతోటి బాణాలు చేసి ఎవడో కంటిని కొట్టేసినట్టు, అలాగా వాడి కళ్ళన్నీ కూడా చీపురు పుల్లలతో కొట్టారు. ఎవరు? ఇరాన్ వాళ్ళు. చీపురు పుల్లలే, డ్రోన్స్ తోటి. చిన్నప్పుడు చీపురు పుల్లని మనం బాణం చేసి కొట్టేవాళ్ళం కదా. కొడుతుంటే అటు వెళ్ళేటువంటి పెద్ద పండితుడికి కంట్లోకి వెళ్ళి కనిపోయేది. అంటే అంత పవర్ఫుల్గా యుద్ధం చేశాడు. చీపురు పుల్ల ఖరీదు ఎంత, వాడి కంటి ఖరీదు ఎంత. కంటి అంటే థార్, రాడార్స్, ఇవన్నీ ముందు కళ్ళు పీకేశాడు. దీని అంతటికీ సహాయం చేసింది ఇరాన్ చేయలేదు. ఇరాన్ యొక్క ధర్మం పక్కన ఉన్నటువంటి చైనా రూపంలో వచ్చి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం వలన పెంటగాన్ చాలా లాస్ పోయింది, LAW పోయింది. అర్థమైందా? అంటే అది న్యాయం పోయింది, లాస్ వచ్చింది అనమాట. అందుచేత ధర్మం ఎక్కడుంటుందో దానికి ఏదో రూపంగా సహాయం చేస్తుందని మీరు కూడా జేబులో రూపాయలు లేదు అని బాధపడుతూ ధర్మాన్ని ఆచరిస్తూ బయటికి వెళ్తే ఏదో రూపంలో మీకు ఆ సాయం, డబ్బులు అక్కర్లా, ధనం అక్కర్లా, మీ సాధన యొక్క ఫలితం అక్కడ వస్తుంది. అలాగా చైనా అండర్ కరెంట్గా వెనక నుంచి, ఇది అమెరికాకు కూడా తెలుసు, బయటికి చెప్పలేదు. కావాల్సిన మందు అంతా ఇస్తుంది, మిసైల్కి కావాల్సింది ఎవరు? చైనా. పైన షెల్ మాత్రం ఇరాన్. ఎక్కడ నిరూపించగలుగుతావు నువ్వు? కాబట్టి చైనాని బ్లేమ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం తెలుసు, కానీ ప్రపంచం ముందు ఓడిపోయింది అమెరికా. ఇక రెండవది అంటే మిలిటరీ పరంగా, రెండవది ఎకానమికల్గా.
అంటే వాడికి రోజుకి $3 మిలియన్ల ఖర్చు అవుతుంది. ఎవరికి? అమెరికాకి. అంటే ఎంత డబ్బుని ఎకనామికల్గా ఎంతో కోల్పోయింది. దానికి కారణం ఎవరు? చైనాయే. ఇక్కడ పెట్రోల్ డాలర్ని తీసేయబడుతుంది. అక్కడ వ్యాపారం చేస్తూ మొత్తం ఉన్నటువంటి పెట్రోల్ అంతా కూడా సబ్సిడీ రూపంలో పొందేది. ఎవరి శాంక్షన్ వలన? అమెరికా శాంక్షన్స్ విధించడం వలన చైనా వాళ్ళు ఇక్కడ ఉన్న పెట్రోల్ని అతి చౌకగా కొని ధనాన్ని ఆర్జించడం జరిగింది. అంటే ఇక్కడ ఎకనామికల్గా కూడా లాస్ చేశాడు. ఇది తనకున్నటువంటి పెద్ద పెద్ద రాడార్స్ని, ఫ్లైట్స్ని అన్నిటిని కొట్టి కోల్పోయారు. ఆర్థికంగా దెబ్బతీయడం. అంతేకాదు అమెరికాని ప్రపంచ దేశాల్లో వారి యొక్క వెపనరీని కొనడానికి సందేహం వచ్చి ఎవరు కొనకుండా చేయడం అనేటటువంటి పెద్ద విజయం. ఈ విధంగా ఆర్థికంగా పెట్రోలు తను పెట్టుకెళ్ళాడు. మిగతా దేశాలన్నిటికీ కూడా పెట్రోల్ వెళ్లకుండా చేశాడు, యూరోపియన్ కంట్రీస్కి. అంటే ఆర్థిక విజయం కూడా జరిగింది. ఇక 3 డిప్లొమసీ. అంటే తను చేసేటటువంటిది పాకిస్తాన్ వాళ్ళ ద్వారా శాంతి ఒప్పందం చేయించడం అనేది, చైనా సహకరించడం అనేది ప్రపంచ దేశాలకి బయటికి కనపడుతుంది. అంటే బయటికి జియో పాలిటిక్స్లో మనం డిప్లొమసీని ఎలాగా ప్రజెంట్ చేశాడో చైనా వాడు చాలా గొప్పగా చేసి ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన సంధి కుదర్చడానికి చైనా సహకరిస్తుంది అని. ఇంతకీ వెనక నుంచి యుద్ధం చేయించేది చైనా, వాడిని సర్వనాశనం చేయడానికి చూస్తున్నది చైనా. అయినప్పటికీ పైకి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పైకి కనిపించేది ఏంటి? అన్ని దేశాలకి వాడి శాంతిని చేకూర్చడానికి చైనా ఉపయోగపడుతుంది. అందుకు ఈ 3 విషయాల్లో ప్రస్తుతానికి చైనా విజయం సాధించింది. అంతిమ విజయం ధర్మాంది.